శ్రీశైలం పాదయాత్ర 20వ భాగానికి స్వాగతం. ఓం నమో శివాయ. మనం 19వ వీడియోలో గుజరాత్లోని హటకేశ్వర చరిత్ర శివమహాపురాణంలోని కోటిరుద్ర సంహితలో 12వ అధ్యాయంలో ఉన్నదాన్ని విన్నాం. అర్థం తాత్పర్యంతో దాన్ని తెలుసుకున్నాం. ఇక అత్యంత ప్రాచీనమైనటువంటి శివమహాపురాణం 1,00,000 శ్లోకాలతో స్వయంగా శివపరమాత్మునిచే సృష్టించబడినదని తెలుసుకున్నాం. ఆ శివమహాపురాణాన్ని పరమశివుడు మొదట పార్వతీమాతకు, తర్వాత నందికేశ్వరుల వారికి చెప్పగా, తరువాత నందికేశ్వర స్వామి వారు వరుసగా తరతరాలుగా చెప్పగా, అది సనందుల వారి వరకు ఆ కథను చెప్పారు. వారి తర్వాత వ్యాసుల వారి దగ్గరికి వచ్చేసరికి 1,00,000 శ్లోకములు గల శివమహాపురాణం సేకరించే నిమిత్తమై ఎంత ప్రయాసపడినను ఎన్నో శ్లోకములు కాలగర్భంలో కలిసిపోయాయి. అనేక కాలాలు జరిగిపోయిన కారణంగా అవి లభించకపోవడంతో లభించిన శివమహాపురాణ చరిత్రలను సనక సనందుల వారి నుండి పొంది 24,000 శ్లోకములతో శివమహాపురాణాన్ని రచించాడు. ఆ తర్వాతి తరం వారికి దాన్ని శిష్య పరంపర ద్వారా సమాజానికి అందించాడు. 1000 సంవత్సరాల పాటు ఒకరి నోటి నుండి ఒకరు విని దానిని తిరిగి చెప్పడం నేర్చుకుని మరో తరానికి ఆ చరిత్రను చెప్పే సమయంలో కాలమాన పరిస్థితుల్లో ఆయా పదాలు ఆయా కాలమాన పరిస్థితులకు తగినట్లుగా వాడుకోవడం మూలంగా ఆ కాలానికి సంబంధించిన అర్థాలు కలుపుకొని చెప్పుకోవడం కారణంగా అనేక రకాలైన పొరపాటులు మరియు పెడార్థాలు కలిగాయి. అద్వితీయమైన శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో 12వ అధ్యాయంలో ఉండే హటకేశ్వర చరిత్ర ఆ విధంగా కొన్ని పదాలను నీచమైన అర్థాలు తీసి ప్రస్తుత కాలంలో సంస్కృతంలోని ఆ చరిత్రల గురించి ఇంగ్లీషులో నీచమైన అర్థాలను రాసి దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం మన దేశంలో పుట్టిన మనవారే ఇతర మతాల వారు వేసే ఎంగిలికూటికి ఆశపడి వారికి ఒత్తాసు పలుకుతూ వారు చెప్పిన వాటిని పట్టుకుని మహాశివుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. లింగం అంటే పురుషుని మూత్రనాళ అంగమని, యోని అంటే స్త్రీ యొక్క మూత్రనాళ మర్మాంగ భాగమని అవహేళనతో మాట్లాడుతూ మన యొక్క పూజనీయమైన వారు, మన తల్లిదండ్రుల ఆరాధ్యుల దైవాలు అయిన మన పూర్వులైన మహాశివుణ్ణి, పార్వతీమాతను దూషిస్తూ ఆనందిస్తున్నారు. వారు దూషిస్తున్నది వారి పూర్వులు మరియు మన పూర్వులైన మన మాతా పితరులనే వారు దూషిస్తున్నారనే జ్ఞానం కూడా లేకుండా మూర్ఖులై ఇతర దేశవాసులను ఆరాధిస్తూ ఇతర దేశాలను గౌరవిస్తూ స్వదేశాన్ని స్వదేశ బంధుగణాలను ఈర్ష్యతో అసూయతో శత్రుత్వంతో ప్రతినిత్యం భావిస్తూ బ్రతుకుతూ మన దేశ మన ఇంటి తల్లిదండ్రులను తీవ్రంగా విమర్శించి మహానరకానికి పాత్రులవుతున్నారు. అట్టివారికి మహాపాపాలు సంక్రమించి యమలోకంలో నిత్యం యముని చేత యమదూతల చేత శివదూషణ చేసిన పాపం చేత నిత్యం అగ్నిలో కాలుతూ నూనెలో వేగుతూ రంపాలతో కోయబడుతూ ఉండబోతున్నారు. నిత్యం మనందరి దేవీ దేవతలను మన హిందూ వేదాచారాలను పాటించే వారిని నిందించే క్రైస్తవ, ముస్లిం వంటి మరికొన్ని మతాలు మన హిందువుల పేర్లు పెట్టుకునే మన హిందూ మతానికి వ్యతిరేకం చేస్తూ మన హిందూ మతాన్ని హీనంగా చూస్తూ ఉన్నటువంటి మరికొన్ని మతాల వారు వారి మాటలకు మన యువతీ యువకులు మన హిందువులలోని అమాయకులు లోను కాకుండా సత్యం ఏమిటని తెలియజేయాలని చేసే ఈ తపనలో ఎందరో నిజానిజాలను ఈ కాలంలో బహిర్గతం చేస్తున్నారు. వేదాచార చరిత్రలను, రామాయణ మహాభారత భాగవత అష్టాదశ పురాణాల చరిత్రలను, వాటి గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని నిజమైన మన హిందువులు ఆదరించగలరని ఆశిస్తున్నాను. లింగం అంటే పురుషుని అంగం కాదని, యోని అంటే స్త్రీ యొక్క జననాంగం కాదని తెలిపేందుకు ఈ పరిశోధన మీ ముందుకు ఉంచడం జరుగుతోంది. లింగం అనే సంస్కృత పదానికి అర్థాలను మీరు గమనిస్తే మీకు వికీపీడియాలోనే చక్కని అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. లింగం అంటే సంకేతం లేదా గుర్తు లేదా స్వరూపం, అణువు, పరమాణువు అనే అర్థాలతో పాటుగా సహజంగా నదులలో దొరికే గుండ్రటి రాయిని లింగంగా చెప్పడం, దాన్నే శివలింగంగా ప్రతిష్ఠించి పూజించడం ఉంటుంది. నర్మదా నదిలో దొరికే అటువంటి లింగాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇవి హిమాలయాల కంటే ప్రాచీనమైన శిలలు నర్మదా నదిలో నీటిలో కోట్ల సంవత్సరాలు దొరలడం వల్ల అవి గుండ్రంగా మారాయి. ఈ భూమి మరియు భూమిపైన రాళ్ళు విశ్వం నుండి వచ్చాయి.
అవి విశ్వం తేజోలింగమైన బ్రహ్మాండం నుండి పుట్టాయి. అత్యంత తేజోకాంతికి స్థూల రూపాలే ఈ భూమిపై శిలలు, రాళ్ళు. అవి నదులలో నీటి చేత నిరంతరం చెక్కబడి స్వయంగా లింగాకారాలుగా మారాయి. వాటినే పరమశివుడు స్థాపించి విశ్వశక్తికి ఆకారంగా భావించి పూజించమని శివపురాణం లింగోద్భవ చరిత్రలో చెప్పాడు. ఆ చరిత్ర మన ఈ శ్రీశైల పాదయాత్ర వీడియోలలోనే 12వ భాగం చివరలో విశ్వం అవగాహన 14, 15, 16 భాగాలలో శివరాత్రి మరియు లింగోద్భవ పూజ ముఖ్య ఉద్దేశం వివరాలు ఆ వీడియోలలో ఉన్నాయి, చూడగలరు. విశ్వలింగం అంటే అగ్నిలింగం అని కూడా అర్థం ఉన్నది. లింగం అనే పదానికి కణం అనే అర్థం కూడా ఉంది. విశ్వలింగం అంటే అగ్నికణం అనే అర్థం వస్తుంది. ఇదివరకు లింగోద్భవ కథలో చెప్పుకున్నది శివపురాణంలో చెప్పినట్లు లింగాలు స్థావర జంగమ లింగాలుగా 2 రకాలుగా ఉన్నాయని, స్థావరం అంటే రాయి, రప్ప, దుమ్ము, ధూళి, మట్టి, నేల, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం రూపంలో లింగాలుగా అనగా అణువులుగా లేక ఘన, వాయు, అగ్నికణ రూపంలో మొత్తం ప్రకృతి విశ్వం ఈ స్థావర లింగాలతో నిండి ఉంటుంది. ఇదే విషయం శివపురాణం 1వ అధ్యాయం విద్వేశ్వర సంహితలో లింగభేదములు అనే విషయంలో వివరించారు. జంగమలింగాలు సకల జీవరాశుల్లో జీవాణువులుగా ఉంటాయి. సకల జీవరాశుల్లో జంగమలింగాలు ఉంటాయి. ఇది శివమహాపురాణం చెప్పిన సైంటిఫిక్ విజ్ఞానం. ఇది లింగం యొక్క అర్థం. అప్పటి కాలంలో ఎవరి భాషలో వారికి ఉన్నప్పటికీ సంస్కృతం ఒక లోక విద్యా భాష. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కరించబడిన సంస్కృత భాష అంటే ఇది చదువరులు మాట్లాడే భాషగా ఉండేది. ప్రస్తుతం ఇంగ్లీష్ కంటే కూడా ఆ కాలంలో సంస్కృతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడినటువంటి భాష. ఎందుకంటే ఇంగ్లీషు ఇప్పటికీ రష్యాలోను, చైనాలోను, అంతెందుకు ఐరోపా దేశాల్లో దాదాపు సగం దేశాలకు ఇప్పటికీ ఇంగ్లీషు రాదు. కానీ ప్రపంచంలో అన్ని దేశాల భాషల్లో సంస్కృత పదాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కావాలంటే బహడోర్ అలాస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో వివిధ భాషల పదాలు, వాటి అర్థాలు, చర్చలు, పరిశీలన చేస్తూ ఉంటారు. చూడండి, తెలుస్తుంది. ఈ సంస్కృత భాషా పదాలు ప్రపంచ దేశాల్లో చాలా పదాలు ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నాయి. ఈ భాషలో మంత్రాలతో వేదాలను, శ్లోకాలతో పురాణ ఇతిహాసాలను తయారు చేశారు. ఇది అప్పటి విద్యాబోధన వాడిన భాష. సంస్కృత శ్లోకాలలోని పదాలు, చరిత్రలను చెప్పే మూల సూత్రాల వంటి పదాలు, ఒక పదంలో వివిధాలైన అర్థాలు ఎన్నో అమరి ఉంటాయి. ఒక పురాణ చరిత్ర మొత్తం ప్రతిపద అర్థం చేసిన తర్వాత వచ్చే భావార్థం నుండి నిజమైన చరిత్ర తెలుస్తుంది. దానిని మనం 19వ భాగంలో చూశాం. ఇక యోని అంటే అర్థం మూలం అని అర్థం ఉన్నది. ఉదాహరణకు విశ్వయోని అంటే విశ్వానికి మూలం, బ్రహ్మయోని అంటే బ్రహ్మకు మూలం అని అర్థం. దానిని అలా కాక పురుషుడైన బ్రహ్మకు స్త్రీల జననాంగం అని అర్థం చెప్పడం ఎంత మూర్ఖత్వం. 12వ శతాబ్దం వరకు తెలుగులో పరిమళ గబ్బు అంటే పరిమళ సువాసన అనే అర్థం ఉండేది. కానీ ఆ పదాన్ని ఇప్పుడు మురిగిపోయిన పూల దుర్వాసన అనే అర్థంలో వాడుతున్నారు. కాలాంతరంలో వాడే పద అర్థాలు ఆనాడు వ్రాసిన ఆ పదం ఈనాడు అర్థం చేసుకోవడంలో మన అవివేకం కాక మరేమవుతుంది చెప్పండి. రామునితో కపివర్ణుడు ఇట్లనియే అనే పదాన్ని రామునితోక పివర్ణుడు ఇట్లనియే అంటే రామునికి తోక ఉన్నట్లు అర్థం చేసుకున్న పదానికి పనికిమాలిన అర్థం వాడినట్లే అవుతుంది. ఈ యోని లేక లింగం అనే పదాలను మర్మాంగాలనుకోవడం మనం చదువురానితనాన్ని చూపించుకోవడమే కదా. కాబట్టి పూర్వపు చాలా పదాలు కాలం మారుతుండగా ఈ యోని అనే పదాన్ని మరోదానికి వాడుకోవడం కారణంగా మూల అర్థాన్ని వదిలి మధ్యలో వచ్చినటువంటి అర్థాన్ని తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇది అవివేకం. యోని అనే పదాన్ని ప్రస్తుతం వైద్యశాస్త్రంలో స్త్రీ ప్రసవానికి చెందిన వైద్య విద్యలో స్త్రీ మర్మాంగానికి చెందిన సంకేత పదంగా వాడడం మూలంగా ఈ కాలంలో చేసిన ఈ తప్పు వల్ల ఆ కాలంలో రచించిన పురాణాల్లోని యోని అర్థాన్ని ఇప్పటి కాలభావంతో అర్థం చేసుకోవడం కారణంగా ఎన్నో అపార్థాలకు కారణమైంది. కాబట్టి ఈ హటకేశ్వర చరిత్రను ఈ అపార్థాలు లేని విధంగా వాటి అసలైన అర్థస్వరూపంతో ఇంతకు ముందు విన్నాం. ఇప్పుడు మరింత కూడా తెలుసుకుందాం. పెద్ద పెద్ద రచయితలు కూడా ఈ పదాలలోని అపార్థాన్ని అలాగే వ్రాసి ఉంచడం కారణంగా
వారు చేసిన పొరపాటు కారణంగా పరాయ మతస్థుల వారు ఈ పదాన్ని వ్యంగ్యంగాను వినరాని అర్థాలతో మన పురాణాలను యూట్యూబ్లలో వివరించడం చేసి మనందరి దేవీ దేవతలను మనందరి పురాణాలను అవమానం చేస్తూ ఉన్నారు. ఇక హటకేశ్వర చరిత్ర గురించి మనం చూద్దాం. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఈ హటకేశ్వరం శ్రీశైలం హటకేశ్వరం కాదు. ఇది దారుణవనం అని పిలువబడే ఒకప్పటి గుజరాత్లోని హటకేశ్వర వనం, దారుణవనం అనే ప్రాంతానికి చెందిన కథ. దాని గురించి అత్యంత వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న సత్రయాగానికి వచ్చి ఉన్నాడు. ఇదివరకే సకల పురాణ జ్ఞాని అయిన సూత మహర్షి ద్వారా 12 జ్యోతిర్లింగాల చరిత్రను వారు విని ఉన్నారు. అటు తరువాత శిష్య బృందములు, ఋషి పుంగవులు మరియు భక్తులు ఇప్పుడు దారువనంలో జరిగిన దారుణ వృత్తాంతమును, హటకేశ్వర లింగ ప్రతిష్ఠ మాకు తెలుపమని సనకాది మహామునులు సూత మహర్షిని ఈ విధంగా అడిగారు. వ్యాసుని ద్వారా అన్నీ తెలుసుకున్న సూత మహర్షి, మీకు తెలియని విషయాలు లేవని మిమ్మల్ని అడుగుతున్నాం. లింగాన్ని లోకం ప్రధానంగా పూజించడానికి కారణమేమిటి? లింగ పూజ యొక్క ప్రత్యేకత ఏమిటి? లింగాన్ని పూజించడంలోని పరమార్థం ఏమిటి? అలాగే లోకంలో సూర్యరూపిగా, బాణరూపిగా, తేజస్వినిగా చెప్పే శివప్రియ అయిన గిరిజాదేవి కథను, పార్వతీదేవి కథను మాకు చెప్పండి. ఆ దేవతను బాణరూప పార్వతీ శివవల్లభ అని ఏ కారణం చేత చెబుతారు? మీరు ఆ కథను మాకు చెప్పండి అని అన్నారు. అందుకు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. వ్యాసమహానుభావుడు నాకు చెప్పిన విషయాన్ని వివరిస్తాను వినండి. ఎన్నో కాలాల క్రింద జరిగిన ఆ చరిత్ర వివిధ రకాలుగా కల్పభేదమైన ఆ కథను చెబుతాను వినండి. సూర్యప్రకాశంతో సమానురాలైన మాతృగానాల పూజనీయ గిరిజాదేవి పార్వతీమాత శివదేవునికి అత్యంత ఇష్టురాలు. ఏ కారణం చేత అయిందో వినండి. ఈ అతి ప్రాచీన కాలంలో జరిగినను శ్రద్ధగా వినండి. ఈ చరిత్రను వ్యాసులవారు స్వయంగా చెప్పగా నేను విన్నది మీకు నేను చెబుతున్నాను. ఋషులారా జాగ్రత్తగా వినండి. పూర్వం దారుకావనంలో ద్విజులైన ఋషుల వద్ద జరిగిన చరిత్ర ఇది. ద్విజులు అంటే అందరిలాగానే ఏ సమాజంలో అయినా కానీ, ఏ కుటుంబ వ్యవస్థలో అయినా కానీ పుట్టిన పిల్లలకు విద్యాజ్ఞానం కోసం గురువుగారైన బ్రహ్మ వద్దకు చేర్చి విద్య పొందే విధానమే రెండవ జన్మ, జ్ఞానజన్మ. దీనినే ద్విజత్వం పొందడం అంటారు. విద్యార్థుల యొక్క వారి వారి తల్లిదండ్రుల బాల్యము 12 సంవత్సరాల వరకు తమ వద్ద పెంచి వారి వారి ఇంటి యొక్క నాణ్యమైన కులవృత్తులలో పరిపూర్ణత కలిగించి లోక విజ్ఞానం కొరకు తమ పిల్లల వయస్సు వచ్చే సమయంలో తల్లిదండ్రులను ఇంటిని విడిచి అంటే గృహ సన్యాసం చేసి బ్రహ్మచర్యం అనగా బ్రహ్మతో సహా అనగా కలిసి, చర్యం అనగా విద్యాజ్ఞానం కోసం జీవించడానికి, బ్రహ్మ అనగా గురువు దగ్గర విద్యాభ్యాసం చేయడానికి విడిచేవారు తల్లిదండ్రులు. బ్రహ్మ వారిని విద్యార్థులుగా స్వీకరించి పరమ జ్ఞానవంతులుగా చేయగా వారు ద్వి అనగా రెండవ జ అనగా జన్మ అంటే జ్ఞానంతో తిరిగి పుట్టిన భావన చేసేవారు. గురువైన బ్రహ్మ దగ్గర విద్యను నేర్చుకుని పెద్దవారైన తమ సంతానానికి విద్య నేర్పిన గురువులకు గురుదక్షిణను చెల్లించి తిరిగి తమ తమ పిల్లలను వారి వారి తల్లిదండ్రులు వారి వారి గ్రామాల్లోని స్వగృహాలకు చేరి వారికి తగిన వధువులను వారి బంధువులలో చూసి వివాహం చేసి వారిని జ్ఞానంలోనూ కులవృత్తిలోనూ తెలివిగలవారై కులగౌరవాన్ని నిలబెట్టి గృహస్థులై వారి వృత్తులు వారు చేసుకుంటూ చక్కగా జీవనం సాగింపజేసేవారు. వారే ద్విజులు. కొందరు కులవృత్తిని వదిలి విద్యను బోధించే బ్రహ్మ అనగా గురువృత్తిని కూడా స్వీకరించి వారు కూడా వివాహాలు చేసుకుని సమాజంలోని పిల్లలకు విద్యను బోధించే పనిలో ఉండి గురుదక్షిణలతో, శాస్త్రం పూజాధికాల వృత్తి వల్ల లభించే ధన ధాన్యాదులతో కొందరు జీవించేవారు. గ్రామ పురోహితులుగాను మరికొందరు మహాజ్ఞానులై రాజగురువులుగా కూడా పదవులు పొందేవారు. ద్విజులంటే ఒకే మాటలో చెప్పాలంటే చదువుకున్నవారు. అటువంటి పూజాధికాలు చేసే ద్విజులైన వారు నిత్యం శివనామస్మరణ చేయు శివజ్ఞాన పరాయణులైన ఋషులు ఆ దారువనంలో ఒక గ్రామంలో నివసించేవారు. త్రికాలందును పూజా పునస్కారాలు చేసే అతి నిష్ఠాగరిష్ఠులై సమృద్ధిగా ఉండేవారు. ఒకనాడు వారు యజ్ఞమునకు కావలసిన సమిదలు అనగా కర్రలను
శివనామస్మరణ చేస్తూ పవిత్రంగా తామే సేకరించుకోవడానికి నివాసానికి దగ్గరలోని అడవిలోకి వెళ్ళారు. ఆ సమయంలో అచ్చం శివుని ఛాయలో శరీరమంతా బూడిద పూసుకొని అవధూతలాగా దిగంబరంగా నాగసాధువులుగా శివ దిగంబర సాధువులుగా ఉండే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయనను చూస్తే తేజస్సు కలిగి శివుడే మారురూపంలో వచ్చాడా అన్నట్లు భ్రాంతి కలిగిస్తూ నిజంగా ఆయనే పరీక్షించడానికి వచ్చాడేమో అన్నట్లు వచ్చాడు. ఆయన దిగంబరంగా శరీరమంతా విభూది ధరించి ఒక చేతిలో భయంకరమైన అగ్నికణాన్ని పట్టుకుని అది ఆయనను కాల్చని విధంగా చేతి విన్యాసం చేయుచు అదేదో చేతిలో ప్రాణహాని చేయగల ఆయుధంలా ఉన్న జ్యోతిర్లింగాన్ని పట్టుకొని ఆయన తన ఇష్టంతోనే ఎవరూ పిలవకనే ఆ వనంలో ఉన్న భక్తులకు మేలు చేయడానికి ప్రీతితో స్వయంగా వచ్చాడు. మొదట ఋషిభార్యలు ఆయనను చూసి మొదట్లో కొంత భయపడి ఆ తరువాత ఆయన యొక్క దైవిక తేజస్సును గమనించి ఆయన చేసే క్రమబద్ధమైన పద్ధతిలో చేసే అగ్ని విన్యాసం చూసి ఈయన పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని కాబట్టే ఆ అగ్నిని అలా నైపుణ్యంగా ధరించి ప్రాణహాని చేయగల అగ్నితో ఆ విధంగా యుద్ధ విద్య వంటి ప్రదర్శన చేయలేడని గ్రహించి ఆయనొక పరమాత్మ స్వరూపుడని పరమాత్మ అలౌకిక దేవ గౌరవభావంతో ఆయనను చూడసాగారు. ఆయనను చూసిన అక్కడి మరికొంత జనాల గుంపు ఆయనను ఆయన చేసే అగ్ని విన్యాసాన్ని ఆతృతతో అదొక వింతగా చూడసాగారు. ఆయన తెలివైన చేతి విన్యాసం చూసి ఆయన పరాయివాడైనా కొందరు ఆయనను చేతితో చేయి కలిపి కరచాలనంగా తాకి దైవ స్పర్శలాంటి పరానుభూతి పొంది ఆయననే పదే పదే చూడసాగారు. వారిని చూసి ఋషిశ్రీలు కూడా సమాజంలోని ఇతరులు ఆయన చేతిని కరచాలనంగా చేసిన విధంగా తాము కరచాలనం చేసి తరించాలని అందరిలోకి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఒకరికొకరు తోచుకోవడం మొదలైంది. అలాగే ఆ ఋషిపత్నులు ఆ గుంపులో తోచుకుంటూ వెళ్ళి ఆయనను చేరి కరచాలనం చేసి అందరిలాగే పాదములు నమస్కరించసాగారు. ఆ సమయంలో అడవి నుండి సమిధకర్రలతో వచ్చిన ఋషులు వచ్చి ఆ గుంపులో తమ స్త్రీలు అందరితో ఉండటం చూసి పైగా ఆ దిగంబరంగా ఉన్న వ్యక్తిని తాకడం ఏకంగా పాదాలను నమస్కారం చేయడం చూసి తాము తెచ్చిన కర్రలను కోపంతో కింద పారవేచి ఆ ప్రజలను ఆ మధ్యలో ఉన్న ఆ దిగంబర సాధువును చూసి తమ స్త్రీల వైపు చూస్తూ ద్విజ సంప్రదాయ విధానాలను వదిలి ఎవరినంటే వారిని ముట్టుకోవడం, ఎవరితో అంటే వారితో కలిసి ఉండటం, ఎవరి పాదాలనంటే వారి పాదాలను తాకటమేమిటి, వేద ఆచారహీనమైన ఈ పనులేమిటని గర్జించారు. అంతటితో ఆగక అది చూసినది మింగుడు పడక సహనం కోల్పోయి ఒక రకమైన వేదన దుఃఖం కోపంతో మూర్ఛపోయినంతగా వేదన పడుతూ తమను శివమాయ ఆవహించిందని తెలియక అదే దుఃఖావేశంతో ఆ అవధూతను చూసి ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, మొదట నీ చేతిలోని ఆ అగ్నిలింగ ఆయుధమేదో ముందు కింద పడవేసి ఇక్కడి నుండి కదిలిపో అని కోపంతో అరిచారు. ఆ మాటలకు దిగంబరుడైన ఆ అవధూత పలుకక ఈ భక్తులు మాట్లాడిన పరుషవాక్కులకు నిశ్చేష్టుడై తన మౌన ధ్యాసలో తాను ఉండిపోయాడు. అంతలో ఆ బ్రాహ్మణులు మరింత బిగ్గరగా అడుస్తూ మీరంతా వేద మార్గానికి బ్రాహ్మణ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారేమిటి, పరాయి పురుషుణ్ణి ఏకంగా కౌగలించేలా ఉన్నారేమిటి, పరాయి వారిని తాకడం అంటుకోవడం నిషేధం కలిగిన మన నియమ నిష్టలను మీరు ధిక్కరించడం ఏమిటి, అతన్ని స్పర్శించడమేమిటి అని వారి స్త్రీల వైపు అనుమానంతో చూస్తూ అమితంగా కోపపడ్డారు. ఆ వెంటనే ఆ దిగంబర అవధూత పురుషుణ్ణి చూస్తూ ఓయి, నీవెవరువైనా సరే ముందు నీ చేతిలోని ఆ అగ్నిలింగాన్ని కింద పడవేసి తక్షణమే వెళ్ళిపోమ్మని బిగ్గరగా అరిచారు. ఆ వెంటనే నిశ్చేష్టుడైన ఆ అవధూత తాను చేసే అగ్ని విన్యాసాన్ని ఆపివేసి చేతిలోని అద్భుతమైన ఆ జ్యోతిర్లింగ ఆయుధాన్ని భూమిపై తక్షణం పడవేసి దివ్య దిగంబరుడుగా వచ్చిన ఆ శంకరుడు ఆలోచిస్తూ సర్వం ఈశ్వరమయం అన్న వేద విద్యా జ్ఞానం పొందినా లాభం లేని ఈ ద్విజులైన ఋషులు ఒకరిని ముట్టుకోవడమే పాపమనే భావన ఉన్న ఈ ఉన్నత చదువు వల్ల వీరు పొందితే ఇక ఏ వేద విద్య వీరిని సరైన జ్ఞానం వైపు నడిపించగలదు? కేవలం శిక్ష మాత్రమే శిష్యులకు బుద్ధిని కలిగించగలదు.
శిష్యునికో శిక్ష, పశువుకో దెబ్బ కాబట్టి శిక్ష ఇవ్వనిదే సరైన వేదజ్ఞానం అర్థం కాదని భావించి ఈ జగత్తుకు మాతృదేవతలు తమలో సభాగమైన శ్రీదేవతలనే ఇందరిలో అవమానపరిచి ఆ ద్విజ ఋషులకు సరైన బుద్ధి తేవాలని తక్షణమే అక్కడి నుండి మాయమై రహస్యమైన తన పాతాల ధ్యాన గుహలోకి వెళ్ళి తాను చేయవలసిన పనులు చేయుచు ధ్యానంలో తాను ఉండిపోయాడు ఆ పరమేశ్వరుడు. ఆ వెంటనే కింద పడిన ఆ అగ్నిలింగం ప్రబలంగా వెలిగి పెద్ద శబ్దం చేస్తూ ప్రేలిపోయి భయంకరమైన మంటలను కలగజేసి అక్కడ ఉన్న వాటన్నిటినీ దహింపసాగింది. అది అంతటితో ఆగక పాతాళానికి, స్వర్గానికి కూడా తన మంటల జ్వాలలను ప్రాకింపజేసి ఇంకా ముందుకు దహిస్తూ ప్రయాణించసాగింది. ఆ అగ్నిలింగం నుండి వచ్చిన మంటలు అంతకంతకు విజృంభించాయి. ఈ హఠాత్ అగ్ని ప్రమాదానికి లోకం వ్యాకులత చెందడం మొదలుపెట్టింది. ఋషులు క్షణంలో జరిగినది ఏమిటని భయంతో దిక్కులు చూసి దుఃఖింపసాగారు. అవధూతలోని శివుని గుర్తించక ఆయనను స్తుతించగా ఋషులు చేసిన పనికి అన్ని చోట్ల రేగిన ఈ ప్రమాదానికి దేవతలు కూడా దుఃఖంతో బ్రహ్మను శరణు వేడారు. జరిగిన విషయాన్ని ఋషులు బ్రహ్మకు వివరింపసాగారు. అది విని బ్రహ్మ, ఋషులారా, మేము శ్రేష్టమైన వారిమనే మాయలో పడి ఆ వచ్చిన సత్వగుణ రూపిణి శంకరునిగా మీరు తెలుసుకోలేకపోయారు. పశువాని వలె ఉండే ఆయన దిగంబర రూపి సత్వగుణం అవధూతను మీరు శంకరునిగా గుర్తించగా వారిని, మీ ఇంటి గౌరవప్రదమైన మీ స్త్రీలను నిందిస్తూ ఈ స్థితిని కలిగించుకున్నారు. వేద విద్యను పొంది ద్విజులైన మీరు ఆ సత్వగుణ సంపన్నులైన సాక్షాత్ శంకరుడైన ఆ అవధూతలో ఏ లోపం కనిపించి ఆయనపై ఇంతటి అభియోగం మోపి ఆయన గురించి తిరిగి నాకు వంకలు చెబుతున్నారు? శివునికి విరుద్ధంగా పనులు చేసి కుశలంగా ఎలా ఉండగలరు? మధ్యాహ్న సమయంలో వచ్చిన అతిథికి అపవాదు మోపడమేమిటి? అది సాక్షాత్ శంకరునిపైన మీ అభియోగం. అందువల్లే మీ పుణ్యాలు నశించిపోవడానికి మీ దుర్మార్గపు ఆలోచన చర్యనే కారణం. తిరిగి ఆయనను గౌరవంగా అతిథిగా ఆహ్వానించి మీరు సకుటుంబ సమేతంగా వారిని సేవించండి. అతిథిగా వచ్చిన ఆయనను మీరు తిరస్కరించి కోపాన్ని, దుఃఖాన్ని భిక్షగా ఇచ్చారు. అదే మీకు తిరిగి ప్రతిఫలంగా వచ్చింది. ఆయన చేతి నుండి జారి విడిచిన అగ్ని వలన ఈ ప్రమాదం జరిగింది. ఆయన చేతిలోని జ్యోతిర్లింగం యొక్క కోపాగ్నికి లోకం మరింత ప్రబలం కాకుండా స్థిరంగా ఒకచోట నిలిచి కట్టడి అయ్యేలా 3 లోకాలకు ఆ మంటలు వ్యాపించకుండా ఉండేలా చేయడమే లోక శ్రేయస్సు. ఇది తక్షణమే పాటించవలసిన విధి. ఈ సత్యం తెలుసుకోండి అన్నాడు బ్రహ్మ. అందుకు ఋషులు, ఈ ఆపద కాలంలో ఇప్పుడు ఏం చేయాలో సెలవీయండి బ్రహ్మదేవ అని దుఃఖిస్తూ ఋషులందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు స్వయంగా తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ముందు గిరిజాదేవిని ఆరాధించండి. మీరు మీ స్త్రీల పట్ల అవమానకరమైన నిందను మోపి వారిని అమితంగా బాధపరిచారు. కాబట్టి ముందు వారిని పూజించడానికి గిరిజాదేవుని క్షమను యాచించి పూజలు చేసి ఆ పిదప శివుణ్ణి ప్రార్థించండి. మూల రూపాలైన ఆ ఇద్దరిని ఆరాధిస్తే ఈ అగ్ని ప్రమాదం మరింత ప్రాకకుండా ఆగిపోగలదు. ఈ విధానాన్ని సర్వలోకాలలో పాటింపజేయండి. అప్పుడు తప్పక మీపై వారికి ప్రేమ కలిగి కాపాడడానికి వారికి ప్రసన్నత కలుగుతుంది. అందరూ చక్కగా 8 దళాల ముగ్గు వేసి అమ్మవారి కుండను జలాలతో నింపి అలంకరించి ప్రతిష్ఠించి ఈ కష్టం తొలగాలని ప్రార్థించడం ఉత్తమం. వేదమంత్రాలతో కుండను యవల ధాన్యంతోనూ నీటితో నింపి నైవేద్యాలు, పూర్వ విధి విధానాలతో సకల వస్తు సంచయాలతో పూజించిన పిదప శివుణ్ణి కూడా స్మరించి పూజించడం, మాతృగణ దేవతలను జలంతో అభిషేకించి శతరుద్రీయ మంత్రాలతో అభిషేకించి ఆ జలంతో ప్రోక్షణ చేస్తే అగ్ని రగిలే ప్రాంతాలు ఆరిపోయి శాంతి వనగూరుతుంది. అగ్నికొండలో పుట్టిన లావా చాలా కాలం రగిలి తిరిగి చల్లారి రాయిగా మారినట్లే ఈ అగ్ని కూడా అలా నిదానంగా అదంతకదే చల్లారడం కాకుండా మనమే అతి త్వరగా ముమ్మరంగా అభిషేక జలాలతో రగులుతున్న అగ్నులపై చల్లితే త్వరగా చల్లబడిపోతుంది. రాయి అగ్ని రూపం నుండి శాంతించి చల్లారి రాయిగా మారింది కనుక ఆ రాతినే లింగంగా స్థాపించి జలాభిషేకాలతో నిత్య మంత్రాలతో ఆయా స్థానాలలో ఆరాధించబడితే మహాశివునికి అత్యంత ప్రియమైన శాంతి క్రియ జరుగుతుందని పూర్వం లింగోద్భవ సమయంలో
లింగ ప్రతిష్ఠ లింగార్చన విధానాన్ని సర్వులకు చెప్పి ఉన్నాడు మహాశివుడు. ఆ విధానంతో పాటుగా మరో విధానం ప్రస్తుతం అవసరం. అదేమిటంటే, కడుపులో ఉన్న అగ్నిచే కోపం దుఃఖంతో రగిలే కొండదేవతలు అయిన గిరిజాదేవి అనగా పార్వతీమాత, మహాశివభక్తురాళ్ళైన ఆ ఋషిపత్నుల అవమానం జరిగిన దానికి కోపంతో రగిలిపోతున్నది. కావున ఆ రగులుతున్న కొండదేవతపై ధారాళముగా వర్షం కురిసి చల్లజేసినట్లు మీరందరూ కలిసి ఆ దేవతలను చల్లజేసి శాంతింపజేయండి. ఆమె మన మాతృమూర్తి, త్వరితంగా శాంతించే తల్లి. ముందు ఆ పనిని చెయ్యండి. అందువల్ల శాంతము చెందిన గిరిజాదేవి అయిన పార్వతీదేవి యొక్క శక్తి వల్లనే ఈ అగ్ని ప్రమాదం తొలగిపోగలదు. పిదప ఆ మాతృగణాలకు అత్యంత ఇష్టమైన దైవమైన పరమేశ్వరుల రూపమైన లింగ స్థాపన చేయించండి. నిరంతరం భక్తిపూర్వకంగా ఆ పరమశివుణ్ణి ఆ లింగ రూపంలో ఆరాధించండి. ఆ మాతృగణాలు మరింత శాంతి సంతోషం చెంది మీకు శుభములు తప్పక కలగజేస్తారు. మాతృగణాల పూజానంతరం ధూపదీప సుగంధ పుష్ప నైవేద్యాదులతో పరమేశ్వరుని ఆరాధన చేయడం ద్వారా మీ సమస్యలు అన్నీ తీరి ఎట్టి ప్రమాదములు తిరిగి జరగక మీకు అన్నిటా జయము కలుగును. ఆ దేవాదిదేవుడు, జగత్తుకు ఆహ్లాదకారకుడు, తత్వజ్ఞాని, ఆదియోగి, ఆదిగురువు, ఆదిదేవుడైన పరమశివుడు నాశనము లేనివాడు, జగత్తుకు ఆది, జగత్తుకు మూలము, సర్వలోక పాలకుడు శాంతించి అప్పుడు 3 లోకములకు శాంతిని కలిగించగలడు. మొదట మాతృగణాలను, తదుపర ఆయనను శరణు వేడితే శాంతి కలుగుట సత్యము. మొదట మీలోని అహంకార వికారములు తొలగించుకొని నిజమైన భక్తితో అమ్మవారిని, శ్రీమూర్తులను, ఈశ్వరుని శరణు కోరడము. అప్పుడు భవిష్యత్తులోనూ మీకు సదాసుఖము, శాంతి కలగగలదు. ఋషివర్యులారా, దేవతలారా, కాబట్టి మనమందరము ప్రస్తుతము ఆ మహాశివుణ్ణి చేరి వారి నోటి నుండి ఇంకా ఏ ఆజ్ఞ వచ్చునో విందమని బ్రహ్మదేవుడు చెప్పగానే అందరూ కలిసి అదే విధంగా శివుని చేరి శరణు వేడారు. అందుకొరకు శివుడు బ్రహ్మదేవునితో వచ్చిన బ్రాహ్మణ ఋషులను, దేవతలను చూసి ప్రసన్నత పొంది వారితో ఇలా అన్నాడు: రేగిన అగ్ని మూలాన్ని, అలాగే ఆ అగ్ని ప్రాకే ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన మంత్రజలములతో విశేషముగా అభిషేకిస్తే ఆ మంటలు శాంతించగలవు. దానికన్నా ముందు అగ్ని ప్రబలిన మూలస్థానమునందు జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేసి జలాన్ని భక్తితో అభిషేకం చేయండి. అది మీకు సుఖమును ప్రసాదించగలదు. కనుక మొదట మీరు జలధారి మూలమట్టమును, దానిపై లింగ ప్రతిష్ఠను చేసి జల కుంభములను నిత్యము ప్రసరించున్నట్లుగా జలము ధార కలిగించి మంత్రపూర్వకంగా పూజాధికాలను నిరంతరం చేయండి. ఆ యొక్క లింగ ప్రతిష్ఠను చేయుటకు అత్యంత యోగ్యురాళ్ళు గిరిజాదేవి అయిన మాతృదేవతలను ఆహ్వానించి పార్వతీదేవి చేత చేయించండి. శివభక్తి దురంధరురాలైన పార్వతీదేవి తప్ప మరెవరూ కూడా ప్రతిష్టాపన చేయడానికి ఎవరు అర్హులు కాదు. ఆమెకు నాయందును లింగార్చనయందును భక్తి అమితమైనది. నాచే లింగోద్భవ సమయములో ప్రతిపాదించబడిన వివిధములైన లింగార్చనా విధులతో ఆమెకు మించిన పూజా దురంధరులు ఎవరూ లేరు. ఆమె అనుగ్రహం మీకు కలగనిదే నేను మిమ్మల్ని క్షమించను. ఈ శివభక్తి పరాయణులైన ఋషి భార్యలను ఋషులు భర్తలమనే అహంకారంతో అవమానపరిచారు. ఆ గిరిజాదేవి అయిన పార్వతీదేవిని సర్వమాతృగణాలను వారు అవమానపరిచారు. మానవుని ఆదిమ కాలాలలో నా నిజస్వరూపంగా లక్షల సంవత్సరాలుగా ఈ భూమిపై కొనసాగిన నా దిగంబర రూపాన్ని అవహేళన చేశారు. ఆ ఆదిమానవ దిగంబర రూపంలోని పవిత్రమైన నా అవధూత స్వరూపాన్ని మీరు అవమానపరిచారు. భక్తితో నా భక్తులైన ఆ ఋషిమాతలను నన్ను తాకిన కారణంగా వారిని అవమానించి అవమానపరిచారు. ఋషిపత్నులైన పరమ పతివ్రతలను, నిత్య శివభక్తి పరాయణులు అయిన వారిని మీరు తీవ్రంగా అవమానించారు. కనుక మాతృదేవతలు మీ యందు తీవ్రమైన కోపాన్ని కలిగి ఉన్నారు. ఆ కారణం చేతనే 3 లోకములు లింగాగ్ని చేత కాలబడుతున్నారు. ఆ దోషం శాంతించడానికి జగదాంబ మాతృగణ స్వరూపులైన వారిని, గిరిజాదేవిని, పార్వతీదేవిని, సమస్త మాతృగణ దేవతలను ముందు విధిగా బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా పూజార్చనలు చేస్తే అప్పుడు వారు సంతుష్టులై శాంతిస్తే మీకు
శాంతి తప్పక లభిస్తుంది అన్నాడు మహాశివుడు. ఆ మాటలకు ఋషులు తీవ్రంగా పశ్చాత్తాపంతో బాధపడుతూ దేవతలను తోడు తీసుకుని శివుడు చెప్పినట్లే బ్రహ్మ సహాయంతో గిరిజాదేవి అయిన పార్వతిని మాతృగణాలను క్షమించి కనికరించమని అనేక విధాలుగా ప్రార్థనలు చేశారు. అందుకు శాంతించిన మాతృగణాల దేవతలు తమను ఆరాధించేందుకు అనుమతించారు. అప్పుడు దేవతా స్త్రీలు ఋషిశ్రీలతో ఆనందపడి లోక సమాజంలోని భక్తిపరులైన వారందరూ కలిసి అత్యంత ఉత్తమంగా గిరిజాదేవిని అష్టదళంలో మాతృగణ కుంభములను అనగా ఒక కుండను ఉంచి చక్కగా అలంకరించి పూజించి పురాణ పూజా పద్ధతులలో ఆ దేవిని మాతృగణాలను ప్రసన్నం చేసుకుని పిదప చక్కని వృషభధ్వజం చూడముచ్చటగా ఎగడవేసి ఉన్నతమైన ప్రశస్తమైన పవిత్రమైన లింగ ప్రతిష్ఠ విధానాలతో అమ్మవారి చేత లింగ ప్రతిష్ఠను చేయించారు. తరువాత ధర్మ ప్రమాణంగా దేవతలు ఋషులు క్షమాయాచన చేసి మంత్ర విధానంగా గిరిజాదేవిని శివుణ్ణి వేడుకొని ప్రసన్నం చేసుకున్నారు. అదే శుభ సమయంలో ఋషులే కాదు బ్రహ్మ మరియు విష్ణువు వారి సమస్త గణాలు కూడా ఆ పూజలో భక్తిపూర్వకంగా పాల్గొని విశేష పూజలు చేశారు. వారితో పాటుగా పూర్వం లింగోద్భవ సమయంలో లింగ ప్రతిష్ఠ చేయలేని వారు కూడా ఈ శుభముహూర్తానికి 3 లోకాల్లో ఆ మహత్తర లింగ ప్రతిష్ఠ శివపూజలు వివిధ చోట్ల చేయడం మొదలు చేశారు. వెనువెంటనే మాతృగణ దేవతలు అగ్నికీలలను ఎక్కడికక్కడ తమ మంత్ర జలాలతో నిండిన కుంభములతో చల్లగా తక్షణ మారిపోయాయి. ఈ లింగస్థాపన జరగగా గిరిజాదేవి మాతృగణ గౌరవ పూజల వల్ల లోక కళ్యాణం జరిగింది. ఆ ద్విజుల అమిత పూజల వల్ల ఆ గిరిజాదేవి అమ్మవారు సూర్య సమాన తేజోరూపిగా కీర్తి ప్రసిద్ధి పొందింది. అక్కడ స్థాపించిన లింగం హటకేశ్వరంగా పేరు పొందింది. పురుషులు తమ స్త్రీలను అవమానించి ఆదిమవాసులైన దిగంబర సత్పురుషులైన అవధూతలను కించపరిచినందుకు క్షమాపూజలకు గుర్తుగా ఆ క్షేత్రం కీర్తి పొందింది. బ్రాహ్మణ ఋషులైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకొని మారే వరకు మాతృగణ దేవతల వల్ల గురు అవధూత శంకరుల వల్ల కష్టములు పొందుతారని ఈ చరిత్ర చెబుతోంది. చివరికి బ్రహ్మ అనగా గురువులు లేదా పెద్దల ద్వారా తప్పు తెలుసుకుని మాతృదేవతలను మహేశ్వరుని క్షమాయాచన చేసి పూజించి తమ శ్రమను పోగొట్టుకున్న విధానం ఇందులో తెలుస్తుంది. శంకర అవధూతల నుండి శ్రీదేవతలైన మాతృగణ దేవతల నుండి పార్వతీ పరమేశ్వరుల నుండి సకల దేవతల నుండి బ్రహ్మ విష్ణు దేవుళ్ళ నుండి శుభాన్ని పొందిన తరించిన అద్భుతమైన శివలింగంగా ప్రఖ్యాతి పొందింది. ఇట్టి మహత్తర లింగమును పూజించిన వారికి ఇహ పరలోకములలో సుఖ సంతోషములు పరలోకంలో పుణ్యఫలాలు సిద్ధించగలవు. ఈ దారువనమున జరిగిన ఈ చరిత్ర సత్యముగా తెలుసుకున్న వారికి ఇందులోని నీతిని గ్రహించి భక్తితో విన్నవారికి ఇహములోను సర్వసమృద్ధి పరములోను పరమముక్తిని ఆ పార్వతీ పరమేశ్వరులు సర్వదేవతలు సిద్ధింపజేతురని ఈ పురాణ ఆశీర్వాదము. ఈ చరిత్రలో ఋషుల బుద్ధిని సరిచేయడానికి వచ్చిన అవధూత పాతాళమనగా మన దక్షిణ ప్రాంత కొండ గుహల్లో తపములో ఉండగా స్వయంగా బ్రహ్మ విష్ణు దేవతలు మహారుషులు తమ స్త్రీలను క్షమించమని వేడి సకుటుంబంగా సమేతంగా విశేషమైన పూజా ద్రవ్యములతో మేళతాళములతో వెళ్లి ఆయన పాదములు పట్టుకుని క్షమాపణ అడిగి ఒప్పించి సాదరంగా ఆ దిగంబర అవధూతను తిరిగి ఆహ్వానించిరి. 3 లోకముల దేవీదేవతలు మానవులు భక్తులైన సర్వులు వచ్చి అక్కడికి చేరిరి. ఆ క్షణమే ఆయన శంకర రూపము దాల్చగా గిరిజాదేవి పార్వతీదేవిగా ఈ హటకేశ్వర లింగము వద్ద దర్శనమిచ్చిరి. అంతట మహాశివుడు, ఓ భూలోక పాతాళలోక స్వర్గలోకపు వాసులారా వినండి. మీరెంత చదివినను మీ తోటి వారిని మీకన్నా పూర్వులైన దిగంబర లేక అర్ధనగ్న కొండ గుహవాసులను ఆటవిక జాతులను ఆదివాసులను అనాగరికులుగా మీరు భావించే మొరటు చదువులేని పల్లెవాసులను వ్యవసాయదారులను చులకన అవహేళన చేయక వారిని నన్ను వలనే గౌరవించండి. ఇప్పుడు బట్ట కట్టడానికి పూర్వం అందరూ అవధూతల వారి వలనే దేహభ్రాంతి లేక కేవల పసిపిల్లల వలనే కాలం గడిపేవారు. వారికి మీ వలె ఒకరినొకరు తగలడం తప్పు అనే భావన లేని విశాల దైవిక దృక్పథం గలవారు. అంటురోగములు దరిచేరని దృఢత్వం పొందిన ఆ మహనీయులు
అతి పరిశుద్ధమైన నిప్పు నుండి వచ్చిన స్వచ్ఛమైన బూడిదను తమ శరీరాలకు బట్టలుగా ధరించే దిగంబరులు. ఇంతటి మీ జనారణ్యంలోకి వచ్చిన ఎవరిని చూచినా చలించని దృఢ వైరాగ్యము గల పరమోత్తములు, మన్మధుణ్ణి భస్మం చేసిన శంకర గుణాల వారు. మానవుని ఆదిని మరవని అవధూత సాధకులను అలా సాగనివ్వండి. అదే సమయంలో అమ్మదేవతలను, శ్రీమూర్తులను మీతో సమానంగా గౌరవ పూజలకు అర్హులని తెలుసుకోండి. అర్ధనారీశ్వరం అంటే సగం ఆడ సగం మగ కాదు. స్త్రీ పురుషులు సమానత కలిగి గౌరవించుకోవాలనే సూచిక ఆ రూపం. మన మాతృగణం వలనే మన పుట్టుక పోషణ జరిగింది. వారు లేని లోకం లేదు. శివలింగం విశ్వంలోని ఆది స్వరూపమైన బ్రహ్మాండానికి, ఆకాశానికి, విశ్వశక్తికి సూచిక. పానమట్టం భూమికి సూచిక. నిత్యం లింగంపై నుండి జాలువారే నీరు ఆకాశం నుండి కురిసే వర్షపు నీటికి ప్రతీక. పుష్కలమైన ఆ వర్షం నీరు నదులై పాడి పంటలకు, సకల జీవరాశికి మూలమై సర్వలోకాల ప్రజలు సుఖంగా జీవించాలనే తపననే శివలింగార్చన అనే నిత్యపూజ అర్చనలోని ఉత్తమమైన సంకల్పం. శివలింగంపై నుండి పడిన జలం ఉత్తర ఆకాశం నుండి కురిసిన నీరు పంటలలో ఆహారమై, అది జీవులకు శక్తి అయి ఇహమందు సకల ధర్మ సుఖాలనిచ్చి జ్ఞానం ప్రసాదించి తిరిగి పరమ సన్నిధానములైన కైలాసం పరమపదం నందు కూడా స్థానం పొందే లక్ష్యం సూచించేదే శివలింగార్చనలోని పరమార్థం. కాబట్టి నేడు మీరు ఎంత చదువరులై అధునాతనులైనా ఇతరులను గౌరవించలేకపోవడం అజ్ఞాన స్థితి. నా భక్తులు ఆ అజ్ఞానాన్ని విడువాలనే ఈ సంఘటన. ఈ లోకం మీ ఒక్కరి సొత్తు కాదని జాగ్రత్తగా అందరినీ గౌరవించి ధర్మ మార్గంలో నడుచుకోండి. శుభం అనగానే సర్వదేవతలు, ఋషులు, బ్రహ్మ, విష్ణుగణాలు మహేశ్వరునికి జయజయధ్వానాలు పలికారు. అందరికీ ఆ మాతృగణాల పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అందాయి. అని ఇంత చక్కని చరిత్ర ఇలా ఉండగా, మరికొన్ని పురాణ గ్రంథాల చరిత్రల్లో ఆ వచ్చిన వారు సాక్షాత్ పరమశివుడేనని, దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేయగా కోపగించినటువంటి శివుడు వీరభద్రుని చేత దక్షుని తల వధించిన పిదప సతీమాత వియోగంతో తిరుగాడుతూ వైరాగ్యంతో అవధూతగా మారిన పరమశివుడు తన భక్తులు ఉన్న దారుకావనంలోకి ప్రేమతో రాగా, ఋషులు గుర్తించకయో లేక దక్షుని వధించినాడని కోపము చేతను తనను నిర్లక్ష్యం చేసినారని తన చేతిలోని సూర్య తేజో సమాన జ్యోతిర్లింగమును అక్కడ ప్రయోగించగా అది దావానలంగా అంటబెట్టగా, తప్పు తెలుసుకొని సాక్షాత్తు శివుణ్ణి ధిక్కరించామని తెలుసుకొని నేరుగా క్షమయాచించే ధైర్యం చాలక బ్రహ్మ విష్ణువులను శరణు వేడగా, వారు ఆ పరమశివునికై గొప్ప తపమాచరించే భక్తురాలైన పార్వతీదేవిని వేడి స్వయంగా ఆమె చేతులారా గుజరాతు దారుకావనం హటకేశ్వరంలో ఈ శివలింగ ప్రతిష్ఠ చేయించి ఆ యమ్మ చేతనే విశేష పూజలు, అభిషేకాది క్రియలు చేసిన పిదపనే వారి చేతుల మీదుగా రేగిన అగ్నిపై మంత్రించిన జనాల్ని ప్రోత్సహించగా, ఆ అవధూతగా ఉన్న శంకరుడు శాంతించి పర్వత రాజపుత్రిక గిరిజాదేవిని తనను తిరిగి చేరాలని సతీదేవి వచ్చిందని గ్రహించి ఆమె ఋషుల తప్పు మన్నించమని వేడగా వారిని క్షమించాడని, ఆ దేవి పరమశివుని వివిధ రకాలుగా పూజించి తన తండ్రి వలన తన తండ్రికి మద్దతు తెలిపే వారిపైన ఆరని కోపాన్ని శాంతింపజేసి ఋషుల చేతను సతీదేవిని ఓదార్చి తోడు రానందుకు దక్షుణ్ణి నిలవరించలేనందుకు బ్రహ్మ విష్ణువులతో బాటుగా సకల దేవతల చేత మాతృగణాలను అనేక రకములుగా క్షమను యాచింపజేసి పూజించిన తర్వాతనే అందరినీ క్షమించి వారితో బాటుగా ఈ మునులను క్షమించమని వేడగా క్షమించి తాను ప్రయోగించిన సూర్య తేజోలింగ ప్రభావాన్ని వెనక్కు తీసుకున్నాడు పరమశివుడు. ఆ కారణంగా ఆ సతీదేవి మారురూపమైన గిరిజాదేవి అనబడే పార్వతీమాత బాణరూపి అనగా సూర్యరూపిగా అత్యంత తేజస్సు కలిగిన దేవతగా అందరి చేత కీర్తింపబడింది. అక్కడే అందరి తప్పుకు క్షమ లభించిన కారణంగా ఈ హటకేశ్వరలింగంగా ప్రసిద్ధి పొంది నిత్యము వారు బహుభక్తితో స్థాపించి పూజించి పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మ విష్ణు సమస్త దేవతల ఆశీస్సులు పొందిరని ఉన్నది. దీనిని మొదలు బంగారు తొడుగుతో వడిన కారణంగా బంగారు లింగమని,
బంగారాన్ని హాటకమని అంటారని అంటారు. ఈ రెండు చరిత్రలు సత్యమైనవి. అందుకే సూత మహర్షి 4వ శ్లోకంలో కల్పభేదం అయినటువంటి చరిత్ర కథలు ఉండటం వల్ల వాటిని కూడా వ్యాస మహర్షి ద్వారా విన్నాను అంటారు. కాలభేదంలో 2-3 చరిత్ర కథలు ఏర్పడినప్పటికీ వేలకు వేల సంవత్సరాల క్రితపు మన దివ్య చరిత్రలు మన వరకు వచ్చే క్రమంలో అపార్థాలు కలిగాయి. వాటినిప్పుడు మనం పరిష్కరించి గౌరవప్రదమైన దివ్య చరిత్రను తెలుసుకున్నాం. దిగంబరులైన అవధూతలు ఎందరినో మనం చూశాం. సర్వం ఈశ్వరమయం అన్న వేదవాక్కు చదివిన వారైనా అతిథిగా వచ్చిన అవధూతలను స్త్రీలు సేవిస్తే అనుమానించడం, అవమానించడం అంటరాని ఆచారం పాడైందని వ్యాకులతపడి దుఃఖించడం చేత కలిగిన కోపం వల్ల శాపగ్రస్తులైన ఋషుల చరిత్రను మనం ఇందులో చూశాం. అలాగే దక్షుడు కూతురుని గౌరవించకపోవడం, తన కూతురి భర్త అయిన శివుడు తక్కువవాడని, దక్ష పదవి అహంకారం చేత తనకు నమస్కరించలేదనే తూలనాడడం సహించని శివపరమాత్మ దక్షుణ్ణి శిక్షించడం ఒక గొప్ప ధర్మం. అహంకారం, అవివేకం, పొరపాటుల వలన సమస్య కలిగినప్పుడు గురువులను సంప్రదించడము, జరిగిన పొరపాటులకు క్షమయాచించి తిరిగి కలిసిపోయి సంతోషంగా ఉండటము మన హిందువులు తెలుసుకోవడం కోసం ఈ చరిత్రలు ఒక గొప్ప కనువిప్పును కలిగించే గురువాక్యాల లాంటివి. ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు పూర్వంలో టీ అమ్ముకునే ప్రాంతం ఈ హటకేశ్వర దివ్యమందిర పరిసర ప్రాంతంలోనే ఉండేదని వినికిడి. నరేంద్ర మోడీ గారు ఈ హటకేశ్వరంలోనే పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హటకేశ్వర దివ్యమందిరం ప్రస్తుతం గుజరాత్లో వాడనగర్లో ఉంది. ఇది నిజంగానే అత్యంత ప్రాచీన కాలానికి చెందినదిగా నగరం కింద నగరం ఇలా 7 నగరాలు ఉన్నాయి. ఎన్నో తరాలుగా అతి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతూ వచ్చినట్లు చారిత్రక పరిశోధకులు, పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరిపి కనుగొన్నారు. గుజరాత్లోని ద్వారకా కూడా 7 నగరాలకు 7 ద్వారకలపైన శ్రీకృష్ణుని ద్వారకను నిర్మించినట్లు పురాణంలో ఆధారం ఉంది. మరో హటకేశ్వరం ఎక్కడుంది? మనం ఇదివరకే శ్రీశైలంలో ఉన్నది చూశాం. హటకేశ్వర చరిత్ర కూడా విన్నాం. ఇటువంటి చరిత్ర కలిగిన మరొక గుడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆల్మోడ్కు 36 కిలోమీటర్ల దూరంలో దండేశ్వర్ మహాదేవ మందిరం ఉన్నది. ఇది బాగేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం వెళ్లే దారిలో ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం నోటి కథగా చెప్పేదేమిటంటే, మహాశివుడు కైలాసం వెళ్లే సమయంలో ఇక్కడ వనంలో ఆహ్లాదంగా అనిపించి ఇక్కడే కొంత సమయం తపోనిష్టలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఇక్కడికి నీటి కొరకు వచ్చిన ఋషి భార్యలు మహాశివుని చూసి అక్కడే ఆ మహాశివుని ఆరాధిస్తూ ఎక్కువ సమయం గడపడంతో ఋషులు వచ్చి మహాశివుణ్ణి గుర్తించలేక తమ భార్యలపై అనుమానంతో కోపగించి శివుణ్ణి దూషించగా మహాశివుడు కూర్చున్న చోటు నుండి మాయమైపోయినట్లుగా, అది చూసి ఋషులు ఈయన మహాదేవుడని తప్పు తెలుసుకుని మహాశివుణ్ణి కూర్చున్న శిలనే వారు పూజిస్తూ అక్కడే దండకేశ్వర గుడిగా కట్టుకున్నారని, ఋషులు అనవసరంగా శివుణ్ణి దండించారు కాబట్టి దండకేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. సూత మహాముని చెప్పిన హటకేశ్వర చరిత్రలోనూ ఋషి భార్యలు అవధూత రూపంలో దిగంబర రూపిగా ఉన్న మహాత్ముని చూసి శంకరుడని గమనించి చూస్తూ నిలిచిపోగా ఋషులు వచ్చి కోపగించినట్లే ఇక్కడ కూడా ఋషులు వచ్చి కోపగించుకోవడం, ఇక్కడ కూడా శివుడు బాలరూపిగా రావడం అంటే దిగంబరుడుగా కనిపించడం తర్వాత అదృశ్యం కావడం అన్నది ఉన్నది. వేల సంవత్సరాల నాటి చరిత్రలను కనుగొనడం, వాటి మహత్మును తెలుసుకోవడం కూడా పుణ్యప్రదమే. దిగంబరులను పూజించే ఆచారం నేటికి ఉత్తర భారతంలో కనిపిస్తుంది. ఎంతో లోతైన ప్రాచీన చరిత్రలు తెలియకుండా ఈ చరిత్రపై అపవాదులు మోపే వారికి కనువిప్పు కలిగించే శోధనలతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ భక్తిపూర్వక పరిశోధన ఎలా ఉందో భక్తులు మాత్రమే తెలియజేయగలరు. ఓం పార్వతీ పరమేశ్వరాయ, ఓం నమశివాయ, దిగంబరాయ, ఆది గురు అవధూతాయ నమశివాయ. తిరిగి మంచి వీడియో కోసం చూస్తూ ఉండండి. ఓం నమశివాయ. జై శ్రీరామ్. శ్రీశైలం పాదయాత్ర వీడియోలలో శివపరమాత్ముని గురించిన సంపూర్ణమైన వివరాలు, చరిత్ర తెలియజేయడమే నా లక్ష్యంగా ఈ శ్రీశైల పాదయాత్ర వీడియోలను పొడిగించాను. హిందువులు సంపూర్ణమైనటువంటి పురాణ జ్ఞానం తెలుసుకోవాలనే ఈ తపనలో భాగంగా మరికొన్ని వీడియోలు రాబోతున్నాయి. ఆదరించగలరని విజ్ఞప్తి. ఓం నమః శివాయ. జై శ్రీ